ओम शांति। 6/1/21 मुरली। मीठे बच्चे, तुम जो भी कर्म करते हो उसका फल अवश्य मिलता है। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు ఏ కర్మ చేస్తారో దానికి ఫలము తప్పక లభిస్తుంది. నిష్కామ సేవతో కేవలం ఏక్ బాప్ హీ కర్తే. నిష్కామ సేవ కేవలం ఒక్క బాబానే చేస్తారు. అంటే ఫలము ఆశించి చేసినా ఆశించకుండా చేసినప్పటికీ కూడా ఫలం లభిస్తుంది అనేది తెలుసు కదా. కానీ నిష్కామ సేవ అయితే ఒక బాబా మాత్రమే చేస్తారు. అంటే బాబా చేసేదానికి కర్మకు ఫలం అనేది లభించదు. यह क्लास बड़ा वंडरफुल है कैसे, यहाँ मुख्य मेहनत कौन सी करनी होती है. బాబా అంటారు, ఇక్కడ క్లాస్ అనేది చాలా వండర్ఫుల్. ఎలా? ముఖ్యమైన శ్రమ మీరు ఏం చేస్తారు ఇక్కడ క్లాస్లో అని అడుగుతున్నారు. ఆన్సర్, यह एक क्लास है जिसमें छोटे बच्चे भी बैठे तो बूढ़े भी बैठे हैं. ఇది ఎలాంటి క్లాస్ అంటే ఇక్కడ చిన్న పిల్లలు కూర్చున్నారు, ముసలివారు కూడా కూర్చున్నారు. ఇది ఎంత వండర్ఫుల్ క్లాస్. जो इसमें अहल्याएँ कुब्जाएँ साधु भी आकर एक दिन यहाँ बैठेगी. అహల్యలు, కుబ్జలు, సాధువులు అన్ని రకాల వాళ్ళు కూడా వచ్చి ఒక రోజుకి ఇక్కడ కూర్చుంటారు. యహా హై హీ ముఖ్య యాద్కి మెహనత్. ఇక్కడ ముఖ్యంగా చేసేది జ్ఞాపకంలో ఉండేటువంటి శ్రమ చేస్తారు. యాద్ సే హీ ఆత్మ और शरीर की నేచర్ క్యూర్ హోతీ హై. జ్ఞాపకంతోనే ఆత్మ మరియు శరీరం యొక్క నేచర్ క్యూర్ అనేది జరుగుతుంది. పరంతు యాద్కే లియే భీ జ్ఞాన్ చాహియే. కానీ యోగం చేయాలన్నా కానీ ముందు జ్ఞానం లేనిదే యోగం చేయలేరు కదా. యోగం చేయాలన్నా కానీ జ్ఞానము కావాలి. గీత హే రాత్కే రాహి థక్కమత జానా. రాత్రి ప్రయాణించే బాటసారి అలసిపోకు అని. ఓం శాంతి. మీఠే మీఠే రుహానీ బచ్చోं ने गीत सुना. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు కదా. रूहानी बाप बच्चों को इसका अर्थ भी समझाते हैं. ఆత్మిక తండ్రి పిల్లలకు అర్థాన్ని కూడా తెలియచేస్తున్నారు. वंडर तो यह है गीता अथवा शास्त्र आदि बनाने वाले इनका अर्थ नहीं जानते. గీతని తయారు చేసిన వారు, శాస్త్రాలు తయారు చేసిన వారు దీని అర్థము తెలుసుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన అర్థాలన్నీ అనర్థాలు అయిపోయినాయి అంటున్నారు బాబా. ఎందుకంటే ప్రతిదానికి అర్థం కాదు, అనర్థాలు బయటకు తీస్తారు. रूहानी बाप जो ज्ञान का सागर पतित पावन वह बैठ इनका अर्थ बताते हैं. ఆత్మిక తండ్రి ఒక్కరే జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, అసలైన అర్థాన్ని తెలియచేస్తున్నారు. రాజయోగం కూడా బాబానే నేర్పిస్తారు. మీకు తెలుసు, ఇప్పుడు తిరిగి రాజులకు రాజుగా మేము తయారవుతున్నాము. और स्कूलों में ऐसे कोई थोड़ी ही कहेंगे. అదే వేరే స్కూల్స్ ఉన్నాయనుకోండి, ఇట్లా ఎవరు అన్నారు కదా, హమ్ ఫిర్సే బ్యారిస్టర్ బంతే హే, మేము మళ్ళీ బ్యారిస్టర్ అవుతున్నాము అంటారా ఏంటి? అలాంటిదేమి ఉండవు. కానీ పిల్లలు ఏమంటారు, మేము మళ్ళీ దేవతలుగా అవుతున్నాం, కల్పకల్పం ఇలా అయ్యాం మళ్ళీ అవుతాము అంటారు కదా. అట్లా మళ్ళీ అవుతున్నాము అనే నాలెడ్జ్ అనేది ఉన్నది మీ దగ్గర అంటున్నారు. ఇలాంటి మాట ఎవరి నోటి నుండి కూడా అసలు రాదు. మళ్ళీ అవుతున్నాము అంటారేంటి ఎక్కడైనా? तुम कहते हो 5000 वर्ष पहले मिसाल फिर से बेहद का बाप से पढ़ते हैं. కానీ మీరంటారు 5000 సంవత్సరాల పూర్వం ఎలా అయితే చదువుకున్నామో మళ్ళీ అదే విధంగా వచ్చి బేహద్ తండ్రి వద్ద చదువుకుంటున్నాము. యహ వినాశ్ భీ ఫిర్ సే హోనా హై జరూర్. ఈ వినాశనం కూడా తప్పక జరుగుతుంది. ఎంత పెద్ద పెద్ద బాంబ్స్ అంటే పవర్ఫుల్ బాంబ్స్ తయారు చేస్తున్నారు కదా, రఖనే కే లియే తో నహీ బనాతే. అవన్నీ దాచుకోవడానికి పవర్ఫుల్ బాంబ్స్ తయారు చేయట్లేదు కదా. యహ వినాశ్ భీ శుభ కార్య కే లియే హైనా. వినాశనం కూడా శుభమైన కార్యం కోసమే కదా. తుమ్ బచ్చోं को डरने की कोई दरकार नहीं. మీరు ఏమీ భయపడక్కర్లేదు అంటున్నారు. ఇది కళ్యాణకారి యుద్ధము. బాబా వచ్చిందే కళ్యాణం కొరకు. कहते भी है बाप आकर ब्रह्म द्वारा स्थापना, शंकर द्वारा विनाश का कर्तव्य कराते हैं.
అంటూ ఉంటారు కదా, భగవంతుడు బ్రహ్మ ద్వారా స్థాపన, శంఖం ద్వారా వినాశనం, ఈ కర్తవ్యాలు చేయించేవారు అని చెప్పి. అయితే ఈ బాంబ్స్ ఇవన్నీ కూడా వినాశనం కోసమే కదా. इसमें और चीज़ कोई और चीज़ है नहीं, साथ साथ నేచురల్ కెలామిటీస్ भी होती है. ఇంకా వేరే లేదు, ఇవన్నీ వినాశనం కోసమే, ఏమి ఉన్నత కోసం ఏం కాదు కదా. మొత్తం వినాశనం జరగాలన్నా కానీ ఇవన్నీ తయారవ్వాల్సిందే కదా. వీటితో పాటుగా ప్రకృతి వైపరీత్యాలు కూడా తోడవుతాయి అంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలు అనాలి, ఈశ్వరుడిచ్చే వైపరీత్యాలు అనకూడదు, లేకపోతే ఈశ్వరుడు చేసే వినాశనము అని అనకూడదు. యహ కుదరతి ఆపదాయం డ్రామమే ఉందే. ఇవన్నీ కూడా ప్రకృతి ఆపదలు డ్రామాలో ఇమిడి ఉన్నాయి అంటున్నారు. ఇదేమి కొత్తది కాదు. ఏ విధంగా బాబా ఏమంటున్నారు, ఏదైనా ఒక కొత్తది తయారైందనుకోండి, కొన్ని రోజులకు లాస్ట్కి శిథిలావస్థకు చేరిపోయి దానంతటా అది సమాప్తం అవుతుంది కదా. అయితే అదేవిధంగా ఈ సృష్టి కూడా అలాంటి టైం అనేది వచ్చేసింది. ప్రకృతి ఆపదలు ఇక వాటంతటా అవే వస్తాయి అన్నమాట. కోయి నయీ బాత్ నహీ హై, ఇవన్నీ కొత్త విషయాలు కాదు. ఎంత పెద్ద పెద్ద బాంబ్స్ అనేటువంటివి తయారు చేస్తున్నారు అని. कहते हैं हम शहरों के शहर ఖతం కర్ దేంగే. ఎందుకంటే వాళ్ళని అడిగినట్లయితే చెప్తూ ఉంటారు, ఎంత పెద్ద సిటీనైనా మేము బాంబుతో పేల్చేస్తాము అని అంటూ ఉంటారు కదా. అవి తో జపాన్కి లడాయి మే బాంబ్స్ చలాయే. జపాన్ పైన యుద్ధం జరిగింది, రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ పైన బాంబులు వేసేసారు కదా, అణుబాంబులు వేసేసారు కదా. అప్పుడు మరి వేసినటువంటి అణుబాంబులు అన్నిటికంటే చిన్న బాంబులు అంటున్నారు, బేబీ బాంబ్స్ అంటారనమాట. ఇప్పుడు ఉన్నటువంటివి దాంతో పోలిస్తే ఇంకా పెద్ద పెద్దవి తయారు చేశారు అని చెప్తున్నారనమాట. అవి జాస్తి ముసీబత్ మే పడితే, ఇంకా ఎక్కువ మరి కష్టంలో పడడమే కదా. సహన్ నహీ కర్ సక్తే తో ఫిర్ బాంబ్స్ షురూ కర్ దేతే హై. ఒక రోజుకి అందరూ తట్టుకోలేని పరిస్థితి వచ్చేసి వస్తుంది. అప్పుడు అందరూ ఇంకా ఈ బాంబులు ఇవన్నీ ఉపయోగించడం మొదలు పెడతారు. అవన్నీ ఉపయోగిస్తే ఎంత నష్టం జరుగుతుందో చూడండి. అది కూడా ట్రయల్ వేసి చూస్తున్నారు కదా. ₹1,000 ఖర్చు చేసి తయారు చేస్తారు వినాశన సామగ్రి. ఇన్ బనానే వాలోంకి తనఖాహ్ భీ బహుత్ హోతీ హై. ఈ అణుబాంబులు ఇవన్నీ కూడా తయారు చేయడానికి ఆ యొక్క ప్రాజెక్ట్స్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎంత జీతం కూడా లభిస్తూ ఉంటుంది, బోలెడంత డబ్బు లభిస్తూ ఉంటుంది. तो तुम बच्चों को भी खुशी होनी चाहिए, पुरानी दुनिया का ही विनाश होगा. మరి వాళ్ళు ఇలాంటి బాంబులు తయారు చేశారు, వీళ్ళు ఇలాంటి టెక్నాలజీ తయారు చేశారు వినాశనం కోసం అని విన్నారనుకోండి, బాబా అంటారు మీకు ఇంకా సంతోషమే రావాలి. ఎందుకంటే మీకోసం కొత్త ప్రపంచం అనేది వస్తుంది కదా, దానికోసమే మీరు పురుషార్థం చేస్తున్నారు. అయినా మీకు అర్థం అవుతున్నది కదా, పాత ప్రపంచం సమాప్తం అయ్యేదే ఉంది, అయితేనే కదా కొత్తది వస్తుంది. ఇది అవ్వకుండా ఎలా వస్తుంది? బచ్చే సమస్తే హే కలియుగ్ మే క్యా హై. ఈ కలియుగంలో ఏమున్నది మీకు తెలుసు, సత్యుగంలో ఏమున్నది. మీరు ఇప్పుడు సంగమంలో నిలబడి ఉన్నారు. సత్యుగం వచ్చిందనుకోండి ఇంతమంది మనుషులు ఉండరు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారో చూడండి. ఇదంతా వినాశనం చెందుతుంది. ఇవన్నీ ప్రకృతి ఆపదలు. కల్పపూర్వం కూడా ఇలాగే ఈ సృష్టి అంతా వినాశనమైంది, మళ్ళీ తయారైంది కదా, మళ్ళీ నడిచింది కదా, మళ్ళీ ఇప్పుడు అలాగే వినాశనం అవుతుంది, మళ్ళీ తయారవుతుంది, మళ్ళీ నడుస్తుంది. పాత ప్రపంచం సమాప్తం అవ్వాల్సిందే అని బాబా అంటారు. కెలామిటీస్ తో ఐసీ బహుత్ హోతీ హై. వైపరీత్యాలు ఎన్నో జరుగుతాయి, పరంతు వహ్ హోతీ హై థోడీ అందాజ్ మే. అభి తో యహ్ పురానీ దునియా సారీ ఖతం హోనీ హై. ఇప్పటి వరకు చూసినవి కొద్దిగానే, కానీ ఇంకా మొత్తం ప్రపంచం సమాప్తం అయ్యేంత జరగాలి కదా. మరి అందుకే మీకు సంతోషం కూడా ఉండాలి. ఆత్మిక పిల్లలకి పరంపిత పరమాత్ముడు అర్థం చేయిస్తున్నారు అని. ఈ వినాశనం ఇవన్నీ కూడా ఒక రకంగా మీకోసమే, ఎందుకంటే మీకు కొత్త రాజ్యం రావడం కోసమే కదా. రుద్రజ్ఞాన యజ్ఞస్య వినాశ జ్వాల ప్రజ్వలిత హుయి. అందుకని ఏమంటారంటే రుద్రజ్ఞాన యజ్ఞం నుండి వినాశ జ్వాల ప్రజ్వలితం అవుతుంది అని చెప్పి. కొన్ని మాటలు గీతలో ఉంటూ ఉంటాయి కానీ దాని అర్థం తెలియదు కదా. శాంతి అడుగుతూ ఉంటారు మనుషులు, తొందరగా వినాశనం అయిపోతే పోని మంచిది అని చెప్పి. హమ్ జాకర్ సుఖీ హోవే. మీరు కూడా మరి వినాశనం అయిపోతే సుఖ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు కదా. జబ్ సతో ప్రధాన్ హోంగి. కానీ ఎప్పుడు సుఖ ప్రపంచంలోకి వెళ్తారు? ముందు సతో ప్రధానంగా కావాలి అంటారు. అనేక రకాల పాయింట్స్ ఇస్తారు బాబా. ఫిర్ కోయికి బుద్ధి మే అచ్చి రీతి బైఠతీ హై.
కొందరి బుద్ధిలో మంచి రీతిగా ఎక్కుతుంది, కొందరి బుద్ధిలో తక్కువ ఎక్కుతుంది అంటున్నారు. బుడియాయే సమస్తే శివ్ బాబాకు యాద్ కర్నా. ముస్లిం వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు, నేను శివ్ బాబాని జ్ఞాపకం చేయాలి అని. చాలా ముస్లిం వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం అర్థం కాదు, వాళ్ళకి ఒక్కటే ముక్క అర్థమవుతుంది, శివ్ బాబాని జ్ఞాపకం చేయాలి అని, బస్ అంతే. ఇంకా उनके लिए समझाया जाता अपने को आत्मा समझ आपको याद करो, फिर भी वर्षा तो पा लेती है, साथ में रहती है, प्रदर्शनी में सब आएंगे. కొంతమందికి ఏమీ అర్థం కాదు, అందుకనే వాళ్ళకి ఏం నేర్పించాలి, ఇక ఆత్మగా భావించి బాబాని జ్ఞాపకం చేయమని నేర్పించాలి. ఇప్పుడు బాబా నుండి వారసత్వాన్ని పొందుతున్నారు. ప్రదర్శనలు అందరూ వస్తూ ఉంటారు. అజామిల్ లాంటి పాపాత్మలు, గణికలు అందరి ఉద్ధరణ జరిగేది ఉన్నది అంటున్నారు. मेहतर भी अच्छे कपड़े पहन कर आ जाते, गांधी जी ने अछूतों को फ्री कर दिया, साथ में खाते भी है, बाप तो और भी मना नहीं करते, समझते इन्हों का भी उद्धार करना ही है. ఎవరైనా కానీ బాబా జ్ఞానం వినడానికి బాబా దగ్గరికి రావచ్చు కదా. ఈ విధంగా మరి పని చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఎలాంటి పని చేసేటువంటి వాళ్ళైనా శుభ్రంగా అయ్యి మంచి బట్టలు వేసుకొని బాబా దగ్గరికి రావచ్చు. అంతేగాని వీళ్ళు ఫలానా పని చేసేవాళ్ళు, వీళ్ళని ముట్టుకోకూడదు, అలాంటిది ఏమీ బాబా దగ్గర లేనే లేదు కదా. అంటరాని వాళ్ళు అంటూ ఎవరూ లేరు, ఇంకా మంచిదే అని. ప్రపంచంలో కూడా చూడండి, గాంధీజీ లాంటి వాళ్ళు అంటరానితనం అంటే అమానుషం అని చెప్పారు కదా. ఇంకా మరి మనుషులు అట్లా చెప్పారు. అసలు భగవంతుడైతే అసలు అలాంటిది ఏమీ లేదు. శుభ్రంగా తయారయ్యి బాబా దగ్గరకు వచ్చి జ్ఞానం తప్పక వినొచ్చు, వారి ఉద్ధరణ కూడా చేసుకోవాలి, జ్ఞానం అర్థం చేసుకొని అందరి ఉద్ధరణ చేయాలి, ఫలానా పని చేసే వాళ్ళని అంటుకోకూడదు, అలా ఏం లేదు, శుభ్రంగా ఎవరైనా రావచ్చు అని బాబా అంటున్నారు. కామ్సే కోయి కనెక్షన్ నహి, వాళ్ళు ఏం పని చేస్తారు అనే దాంతో ఏం కనెక్షన్ లేదు. ఇస్మే సారా మదార్ హే బాప్కే సాత్ బుద్ధియోగ్ లగానేకా. బుద్ధియోగము బాబాతో జోడించడం అనేది అన్నిటికంటే ముఖ్యమైన ఆధారము. బాబాని జ్ఞాపకం చేయాలి. ఆత్మ कहती है मैं अछूत हूँ, अब हम समझते हैं हम सतो प्रधान देवी देवता थे, फिर पुनर्जन्म लेते लेते अंत में आकर पतित बने हैं. ఆత్మ అంటుంది, నేను మరి అంటరాని వారిగా అయిపోయాను, ఇప్పుడు అంటే పతితంగా అయిపోయారు అని. ఇప్పుడు సతోప్రధానమైన దేవీ దేవతలుగా తయారు కావాలి. ఒకప్పుడు అలా ఉండేటువంటి వారు పునర్జన్మలు తీసుకొని పతితంగా అయిపోయారు కదా. మళ్ళీ అందుకనే ఆత్మనైన నేను పావనంగా అవ్వాలి అని. సింధ్ में एक भील नहीं आती थी, ध्यान में जाती थी, दौड़कर आए मिलती थी, समझाए जाते इसमें भी आत्मा तो है ना, आत्मा का हक है अपने बाप से वर्षा लेने का. సింధులో ఉన్నప్పుడు ఒక కోయ అమ్మాయి వచ్చేది, బాబాను కలుసుకోవడానికి ఎంతో తప్పించిపోతూ వస్తూ ఉండేటువంటిది. ఎందుకంటే ఆ ఆత్మ యొక్క విషయం అది, ప్రతి ఆత్మకి హక్కు ఉంది. వాళ్ళు కోయవాళ్ళ లేకపోతే ఇంకా వేరే చాలా తక్కువ పని చేసేవాళ్ళ అలాంటి సంబంధం లేదు. ఎవరైనా ఆత్మనే, వారిలో కూడా ఉన్న ఆత్మనే కదా, వారు కూడా బాబా సంతానమే కదా, కాబట్టి వారికి కూడా హక్కు ఉంటుంది. तो यह उनके घर वालों को कहा गया है इनको ज्ञान उठाने दो, बोला हमारी बिरादरी में हंगामा होगा. అప్పుడు వాళ్ళ యొక్క ఇంటి వాళ్ళతో చెప్పడం జరిగింది, ఈమెకు జ్ఞానం అంటే ఎంతో ఇంట్రెస్ట్, అర్థం చేసుకొనివ్వండి, విననివ్వండి అని. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారు, మా తండాలో చాలా హంగామాలు జరిగిపోతే అట్లా వినడానికి వీలు లేదు అని చెప్పి వాళ్ళు చాలా భయపడిపోయి వాళ్ళ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. तो तुम्हारे पास आते हैं तुम किसको मना नहीं कर सकते. కానీ ఎంతో తపనతో జ్ఞానం అంటే ఇష్టంతో ఎవరైనా వింటూ ఉంటే ఫలానా జాతి వాళ్ళు వినకూడదు అని అనడానికి వీల్లేదు కదా అని బాబా అంటారు. గాయా హువా హే అబ్లాయ్ గణికాయ బీనియా సాధు సబ్కా ఉద్ధార్ కర్తే. వాళ్ళ అబలలు కావచ్చు, గణికలు కావచ్చు, బిల్లులు కావచ్చు, సాధువులు కావచ్చు, బాబా దృష్టిలో అందరూ ఒక్కటే, అందరు ఆత్మలే. సబ్కా ఉద్ధార్ కర్తే హై, అందరి ఉద్ధరణ బాబా చేస్తారు. కానీ సమాజంలో ఏమనుకుంటారు, సాధువులు అంటేనేమో చాలా గొప్ప వాళ్ళు అనుకుంటారు, లేదా ఏదైనా తక్కువ పని చేసే వాళ్ళంటే వీళ్ళు చాలా తక్కువ అనుకుంటారు. కానీ బాబా ఏమంటారంటే అందరూ ఒక్కటే, అందరూ ఆత్మలే, ఎవరైనా కానీ జ్ఞానం అనేది వినవచ్చు అంటారు. तुम बच्चे अभी यज्ञ की सर्विस करते हो तो इस सर्विस में बहुत प्राप्ति होती है.
పిల్లలు ఇప్పుడు యజ్ఞం యొక్క సేవ చేస్తున్నారు. आता है दिन प्रतिदिन ప్రదర్శని సర్వీస్కి बहुत వృద్ధి होती है. ఎంతోమంది కళ్యాణం జరుగుతుంది కదా. రోజు రోజుకి కూడా ప్రదర్శనలు, సర్వీసు ఇవన్నీ చాలా వృద్ధి చెందుతూ ఉంటాయి. బాబా బ్యాడ్జెస్ బి బనవాతే रहते हैं. బాబా ఎన్నో బ్యాడ్జెస్ కూడా తయారు చేయిస్తూ ఉంటారు కదా. కహా భీ జావో తో ఇస్ పర్ సమझाना है. మీరు ఎక్కడికి వెళ్ళినా దీని గురించి అర్థం చేయించాలి. యహ బాప్, యహ దాదా, యహ బాప్ కా వరస. వీరు తండ్రి ఉన్నారు, వీరు దాదా ఉన్నారు. ఇది బాబా నుండి లభించేటువంటి వారసత్వము. ఆ బాప్కి అయితే హే ముఝే యాద్ కరో. ఇప్పుడు బాబా అంటున్నారు, పిల్లలు నన్ను జ్ఞాపకం చేసినట్లయితే పావనంగా అవుతారు. गीता में भी है मामे कम याद करो, सिर्फ उनमें मेरा नाम కూడా ఈ बच्चों का नाम दे दिया है. గీతలో కూడా ఒకే ఒక నన్ను జ్ఞాపకం చెయ్యండి అని ఉన్నది కదా. కానీ గీతలో శివబాబా పేరు తీసేసి కృష్ణుడి పేరు వేసేశారు. భారతవాసులకి ఈ విషయమే తెలియదు. రాధాకృష్ణులు ఏమవుతారు ఒకరికొకరికి, ఉన్కే షాదీ ఆదికి హిస్టరీ కుచ్ భీ నహీ బతాతే హై. అక్కడైతే రాధాకృష్ణులు ఫ్రెండ్స్గా ఉన్నారని చూపించారు, కానీ వాళ్లే పెరిగి పెద్దయ్యాక వాళ్ళకే స్వయంవరం జరుగుతుంది అనేది చూపించలేదు. వాళ్ళ చరిత్రలు ఇంకా అక్కడి నుండి సమాప్తం అయిపోయినాయి. దోనో అలగ్ అలగ్ రాజధానికి హై. కానీ సత్యుగంలో నిజం చెప్పాలంటే మరి రాధాకృష్ణులకే కదా స్వయంవరం చివరికి జరిగేది. వేరే వేరే రాజ్యాల రాజధానుల్లో ఉంటారు ఇద్దరూ కూడా అని. ఈ విషయాలన్నీ అర్థం చేసుకునేటువంటివి. और कह दे कि शिव भगवान वाच वो सब उनको भगा दे. कहे तुम यह फिर कहाँ से सीखे हो, वह कौन सा गुरु है, कहे बीके है तो सब बिगड़ जाए. శివ్ భగవాను వాచ అని మీరు చెప్పినా వాళ్ళు వినరు కదా. వెళ్ళండి వెళ్ళండి అనేస్తారనమాట. ఇట్లా మీరు ఎక్కడి నుండి నేర్చుకున్నారు, ఎవరు మీ గురువు అంటే ఇట్లా మేము బీకే ఉన్నాము అని అంటే కొందరు గొడవకు వస్తూ ఉంటారు. గురువుకి రాజాయి హీ చట్ హో గయాయ్. ऐसे बहुत आते हैं, लिख कर भी देते हैं, फिर गुम हो जाते हैं. ఇప్పుడు ఈ గురువులు వీళ్ళందరినీ ఎంతో గొప్పగా చూస్తున్నారు. వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా, అబద్ధం యొక్క శాస్త్రాలు నేర్పించినా అదే కరెక్ట్ అనుకుంటున్నారు. సత్యమైన భగవంతుడిని గురించి ఎవ్వరూ తెలుసుకోవట్లేదు. కానీ వీళ్ళ రాజ్యం కూడా ఎక్కువ కాలం నిలవదు. వీళ్ళ రాజ్యం నేలమట్టం అయిపోతుంది. ఎంతోమంది వస్తూ ఉంటారు కూడా, గురువులు లాంటి వాళ్ళు కూడా. అయినప్పటికీ కూడా రాసి ఇస్తూ ఉంటారు, ఇక్కడ చెప్పేదే కరెక్ట్ అని, మళ్ళీ మాయమైపోతూ ఉంటారనమాట. బాబ్ బచ్చోంకో కోయి భీ తక్లీఫ్ నహీ దేతే హై. బాబా పిల్లలకి ఏం కష్టం ఇచ్చారు, ఎంతో తేలికైన ఉపాయమే కదా. कोई को बच्चा नहीं होता है तो भगवान को कहते हैं बच्चा, फिर मिलता है तो उनकी बड़ी अच्छी परवरिश करते पढ़ाते, फिर जब बड़ा होगा कहेंगे अब अपना धंधा करो. बाप बच्चे को परवरिश कर उनके लायक बनाते तो बच्चों का सर्वेंट ठहरा, या बाप तो बच्चों की सेवा कर साथ ले जाते हैं. ఏ విధంగా అక్కడ లౌకికంలో ఎవరికైనా కానీ పిల్లలు లేరనుకోండి, భగవంతుడు మాకు పిల్లలు ఇవ్వండి అంటారు. పిల్లలు ఒకవేళ జన్మ తీసుకున్నట్లయితే వాళ్ళకి ఎంతో మంచి పాలన పోషణ చేస్తారు. తర్వాత వాళ్ళకి ఒక యోగ్యత నింపుతారు. ఆ తర్వాత నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు అని చెప్తారు వాళ్ళకి. అంటే తండ్రి అంటే పిల్లల యొక్క సేవకులు ఉన్నారు కదా, వారి యొక్క సేవ చేస్తూ ఉంటారు కదా ఎప్పటికోసము కూడా. అట్లాగే ఇక్కడ కూడా తండ్రి ఎవరు, శివ్ బాబా. పిల్లల యొక్క సేవ చేసి తనతో పాటు తీసుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది. అక్కడ ఉన్నది లౌకిక తండ్రి. समझेगा बच्चा बड़ा हो अपना धंधा में लग जाए, या फिर हम बूढ़े होंगे तो हमारी సేవ करेगा. వాళ్ళేమనుకుంటారు, మా పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారు, వ్యాపార వ్యవహారాలు చూసుకుంటారు, మేము వృద్ధులుగా అయినట్లయితే మా సేవ చేస్తారు అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ శివ్ బాబా కనీసం ఆ సేవ నాకు చేయండి అని కూడా అడగరు కదా, ఎందుకంటే బాబాకు అవసరమే లేదు. ఇక్కడ బాబా చేసేది ఒక్కటి మాత్రమే నిష్కామ సేవ అని అనబడుతుంది. బాబా చేసిన సేవకి పిల్లలకి మళ్ళీ బాబా ఎప్పుడు కూడా ప్రతిఫలం అనేది అడగరు, లేకపోతే ప్రతిఫలం అనేది అనుభవించరు. ఇది కాబట్టి దీన్ని నిష్కామ సేవ అని అంటారు. जब तक जीता हूँ लौकिक बाप कहते जब तक जीता हूँ तब तक बच्चों का फर्ज है हमारी संभाल करना. ఇంకా లౌకిక తండ్రి అయినా కానీ
పిల్లలకి చెప్తారు, నీ కర్తవ్యం, మేము ముసలివాళ్ళు అయిపోయాం కాబట్టి నువ్వు మమ్మల్ని చూసుకోవాలి అని అంటూ ఉంటారనమాట. ఇలాంటి కోరిక తప్పకుండా పెట్టుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు. ఇక్కడ బాబా అంటారు, నేనైతే ఆ విధమైన కోరిక కూడా మీకు చెప్పట్లేదు కదా, నేను రాజ్యం కూడా కనీసం చెయ్యను అంటారు. అందుకనే నిష్కామ సేవ నేను చేస్తున్నాను అని శివ బాబా అంటారు. ఇంకా ఎవరైతే చేస్తూ ఉంటారో వారు ఒకవేళ కోరిక పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆత్మకి కర్మకి ఫలం తప్పక లభిస్తుంది. కాబట్టి ఆత్మకి కర్మ ఫలం అనేది వాళ్ళు పొందుతారు కదా. ఎతో సబ్ హే ఎతో హే సబ్కా బాప్ కహతే హే మే తుమ్ బచ్చోం కో స్వర్గ్ కి రాజాయి దేతా హూ. కానీ ఇక్కడ ఎవరున్నారు? అందరి యొక్క తండ్రి బాబా ఏమంటారంటే, నేను మీకు స్వర్గం యొక్క రాజ్యాన్ని ఇస్తాను. అప్పుడు మీరు ఎంత ఉన్నతంగా తయారవుతున్నారు. మేతో బ్రహ్మాండ కాహి మాలిక్ హో, నేనైతే కేవలం బ్రహ్మాండానికి అధికారిని. తో తుంభీ హో, మీరు కూడా బ్రహ్మాండానికి అధికారిలే, నేను కూడా బ్రహ్మాండానికి అధికారిని. కానీ మీరు రాజ్యం తీసుకుంటారు, మళ్ళీ ఉంచుకోరు, మళ్ళీ పోగొట్టుకుంటారు. హమ్ రాజాయి నహీ లేతే హే నా గవాతే హే, మీలాగా నేను రాజ్యము తీసుకోను, మీలాగా నేను పోగొట్టుకోను అని బాబా అంటారు. డ్రామాలో నాకు అలాంటి పాత్ర అనేది లేదు అంటున్నారు. పిల్లలకే సుఖవారసత్వాన్ని బాబా ఇస్తారు, పురుషార్థం అనేది బాబా చేయిస్తారు. మిగిలిన వాళ్ళకి కేవలము శాంతి అనేది మాత్రమే లభిస్తుంది. ఓ గురువు లోగ్ కెహతే హే సుఖ కాగవిష్ట సమాన్. అక్కడ గురువులు ఏమంటారంటే సుఖం కాకిరెట్టతో సమానము అని. అందుకనే వాళ్ళు శాంతి చాలు అని అంటూ ఉంటారు. సుఖం వద్దులేండి, శాంతి చాలు అనుకుంటూ ఉంటారు. వాళ్ళు వచ్చి ఈ జ్ఞానాన్ని నేర్చుకొని కూడా నేర్చుకోరు. సన్యాస ధర్మం వాళ్ళు ఉన్నారు, సుఖం కాకిరెట్ట సమానము అన్నారు. వచ్చి జ్ఞానం నేర్చుకోండి, సుఖ ప్రపంచంలో వెళ్ళండి అంటే వాళ్ళు ఎందుకు వస్తారు, వాళ్ళు ఎందుకు వింటారు? उनको सुख का पता ही नहीं है, వారికి సుఖం గురించే తెలియదు. బాప్ సమझाते శాంతి और సుఖ का वर्षा देने वाला एक मैं ही हूँ. శాంతి సుఖము వారసత్వం ఇచ్చేది కేవలం నేను మాత్రమే. సత్యత్రేతాయుగాల్లో అసలు గురువులు కూడా ఉండరు, దారి చూపించే అవసరం కూడా అక్కడ లేదు, రావణాసురుడు కూడా ఉండడు. హై హి ఈశ్వరీయ రాజ్య, అది ఉన్నదే ఈశ్వరుని రాజ్యం. ఏ డ్రామా బనా హువా హై, ఇది డ్రామా తయారైంది. ఈ విషయాలు ఇంకా ఎవరి బుద్ధిలోనూ ఎక్కవు కదా. మంచి రీతిగా పిల్లలు ధారణ చేస్తే ఉన్నతమైన పదవి లభిస్తుంది. అది కూడా ఇప్పుడు మీరు సంగమంలో ఉండి రాజధాని స్థాపన చేసుకుంటున్నారు. మిగిలిన వాళ్ళందరూనేమో కలియుగంలో ఉన్నారు, మీరేమో సంగమంలో ఉన్నారు. వాళ్ళకి తెలియక ఇంకా కల్పమే లక్షల సంవత్సరాలు ఉంటుంది అని చెప్పేసి ఘోరమైన అంధకారంలో ఉన్నారు. కుంభకర్ణం నిద్రలో నిద్రిస్తున్నారు. కానీ విజయం మాత్రం మీకు మాత్రమే లభిస్తుంది. అక్కడ పాండవుల విజయము చూపించడం జరిగింది కదా, మీరు ఇక్కడ బ్రాహ్మణులుగా ఉండి విజయం పొందుతున్నారు. ఎందుకంటే యజ్ఞం ఇక్కడ మీరు చేసేది, యజ్ఞం కూడా ఉన్నది, యుద్ధం కూడా ఉన్నది. యజ్ఞం అంటే బ్రాహ్మణులే కదా రచించేటువంటిది, చేసేటువంటిది. యహ సబ్సే బడా బేహద్ కా భారీ ఈశ్వరీయ రుద్రయజ్ఞ హై. కాబట్టి యజ్ఞం కూడా చేస్తున్నారు. ఎంత పెద్ద యజ్ఞం, అన్నిటికంటే పెద్ద బేహద్ భారీ ఈశ్వరీయ రుద్రయజ్ఞము అని దీన్ని అంటారు అంటున్నారు. అక్కడ హద్దు యజ్ఞాలు అనేవి ఎన్నో రకాలు జరుగుతూ ఉంటాయి, కానీ ఇది రుద్రయజ్ఞం ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. సత్యత్రేతాయుగాల్లో అసలు యజ్ఞాలే ఉండవు కదా, ఎందుకంటే అక్కడ ఆపదలు ఉండవు, యజ్ఞాలు ఉండవు. ఇవన్నీ హద్దు యొక్క యజ్ఞాలు. శివబాబా చేయించేది బేహద్ద యజ్ఞము అని చెప్పి, బేహద్ తండ్రి రచించినటువంటి యజ్ఞము. తో ఇస్మే బేహద్కి ఆహుతి పడనీ హై, దీనిలో ఆహుతి కూడా బేహద్లోనే పడాలి కదా. అర్ధకల్పం వరకు మళ్ళీ యజ్ఞాలు జరగవు కాబట్టి మొత్తం ఈ రావణ రాజ్యం అంతా ఆహుతి అవుతుంది, సమాప్తం అవుతుంది అంటున్నారు. తో ఫిర్ యహ్ సబ్ షురూ హోతే హై. రావణ రాజ్యం ప్రారంభమైనప్పటి నుండే కదా ఈ చెడు అంతా కూడా మొదలవుతూ వచ్చింది. మళ్ళీ ఈ యొక్క స్థూలమైన యజ్ఞాలు, చిన్న చిన్న యజ్ఞాలు, యాగాలు చేయడం, ఇవన్నీ ఎప్పుడు మొదలయ్యాయి? సత్యత్రేతాయుగాల్లో లేవు కదా. ద్వాపరయుగం రావణాసురుడు మొదలైన తర్వాతే ఇవన్నీ కూడా మొదలైనవి. అసలు శివబాబా వచ్చి ఒకే ఒక యజ్ఞాన్ని చేస్తున్నారు, ఇది జ్ఞాన యజ్ఞము అంటారు. దీంతో పాత ప్రపంచం స్వాహ అయిపోతుంది. బేహద్ రుద్రజ్ఞాన యజ్ఞము అని అంటారు. జ్ఞాన్ और योग की बात योग अर्थात याद अक्षर बहुत मीठा है. జ్ఞానం మరియు యోగం యొక్క విషయాలు, యోగం అంటే జ్ఞాపకము, ఇది చాలా మధురమైంది.
యోగక్షర్ కామన్ హో గయా, యోగ కా అర్థ కోయి నహీ సమజ్తే. యోగం అనే పదమే కామన్ అయిపోయింది. యోగము అంటేనే మరి అర్థం తెలియని కారణంగా రకరకాల యోగాలు అక్కడ నేర్పిస్తూ ఉంటారు కదా. నిజం చెప్పాలంటే యోగం అంటే బాబాని జ్ఞాపకం చేయడమే యోగము. అలా చేస్తేనే కదా వారసత్వానికి హక్కుదారులు అవుతారు, బేహద్ వారసులు అవుతారు అని చెప్పి. ఆత్మ తన తండ్రిని జ్ఞాపకం చేస్తుంది. బాబా మరలా వచ్చారు పరంధామం నుండి మాకు వారసత్వాన్ని ఇవ్వడానికి, పావనంగా చేయడానికి అని. అలాంటి తండ్రినే మర్చిపోయారు కదా. మీరు రాజ్యాన్ని ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ వచ్చి కలుసుకున్నారు. కాబట్టి బాబా శ్రీమతం పైన నడవాలి. ऐसे ऐसे अंदर में अपने साथ बातें करनी है. ఇలా మీతో మీరే మాట్లాడుకుంటూ ఉండాలి. బాబా మీరు ఎంతో గొప్ప దారి చూపిస్తున్నారు, కల్పకల్పం మేము ఈ విషయాలే మర్చిపోయాము, మీరు మమ్మల్ని పొరపాటు లేని వారిగా చేస్తున్నారు. ఇప్పుడు బాబాని జ్ఞాపకం చేయాలి, వారసత్వాన్ని కూడా జ్ఞాపకం చేయాలి. నేను ఎప్పుడైతే సమ్ముఖంగా వస్తానో అప్పుడే కదా చెప్తాను, లేకపోతే పరంధామం నుండి చెప్పరు కదా. దుఃఖహర్త సుఖకర్త అని మహిమ చేస్తూ ఉంటారు, కానీ ఆత్మ ఏంటో పరమాత్మ ఏంటో తెలియకపోయినా ఊరికనే అలా మహిమ చేస్తూ ఉంటారు. అందుకే మీరు ఇప్పుడు చెప్తున్నారు, ఇంత చిన్న బిందువులో ఉంది ఆత్మ, ఇంత చిన్న బిందువులా ఉంది ఆత్మ, ఈ బిందువులోనే 84 జన్మల పాత్ర అనేది ఇమిడి ఉన్నది అని చెప్పి. ఇవన్నీ బాబా చెప్పిన విషయాలు. పరంపిత పరమాత్మ అంటే పరం ఆత్మ అని అర్థం, ఉన్నతోన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి వారు పరం అనే అర్థము. బాకీ హజారో సూర్య విశాల్ నహీ హై. పరం అంటే ఉన్నతమైన వారని అర్థం, కానీ వెలుగెక్కువ ఉన్నది అని అర్థం కాదు. శివబాబా ఉన్నతత్వంలో గొప్పవారు, అంతేకాని 1000 సూర్యుల కంటే తేజమయంగా అలా ఏమీ బాబా ఉండరు కదా. హమ్తో టీచర్ మిసాల్ పఢాతే హే, నేను ఒక టీచర్గా మీకు చదివిస్తున్నాను అని బాబా అంటారు. ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఎంత వండర్ఫుల్ క్లాసు. ఎవరెవరు చదువుకుంటారు అంటే దీంట్లో స్థాయిలు ఏముండవు. ఎంతో అబలలుగా ఉన్నటువంటి వాళ్ళు, కుబ్జలు, సాధువులు అందరూ వచ్చి ఇక్కడ చదువుకుంటారు సమానము అని బాబా అంటారు. చాలా వృద్ధాప్యంగా ఉన్నవాళ్ళు, ముసలి వాళ్ళు వస్తారు, చిన్న చిన్న పిల్లలు కూడా వస్తారు. అందరూ ఒకే రకంగా కూర్చొని ఇక్కడ చదువుకుంటారు కదా. ఇది స్కూల్ కదా అంటారు బాబా. ముఖ్యంగా యోగం అనే శ్రమ చేస్తారు, ఇంకా టైం కూడా మీకు దీనికోసమే లభించి ఉన్నది కదా. ఇంకొంచెం పురుషార్థం చేసుకోండి, జ్ఞానం యోగం యొక్క పురుషార్థము అని బాబా అంటారు. న్యాచురల్ సచ్చా నేచర్ క్యూర్ ఇస్కో కహా జాతా హై. దీన్ని ఏమంటారు? న్యాచురల్ సత్యమైన నేచర్ క్యూర్ అని అంటారు, ప్రకృతి వైద్యం అంటారనమాట. తుమ్హారి ఆత్మ బిల్కుల్ ప్యూర్ హో జాతీ హై. దీంతో మీ ఆత్మ పూర్తిగా పవిత్రంగా అవుతూ ఉంటుంది, శరీరం కూడా అలాగే అవుతూ ఉంటుంది. ఇది ఆత్మకు చేసేటువంటి అంటే ఆత్మకు చేసే క్యూర్. దీంతో మళ్ళీ సత్యుగంలో కొత్త శరీరం లభిస్తుంది కదా, ఎందుకంటే ఆత్మలో ఉన్న కల్తీ అంతా పోతుంది, సత్యమైన బంగారం లాగా అవుతుంది. బంగారం సత్యంగా ఉంటే నగ కూడా అలాగే ఉంటుంది కదా. ఇక్కడ మీకు తెలుసు శివబాబా సమ్ముఖంగా వచ్చి చదివిస్తున్నారు. తప్పక బాబాని జ్ఞాపకం చేసి వాపస్ మేము వెళ్ళాలి, ఈ తీరం నుండి ఆ తీరానికి వెళ్ళాలి. దీనికోసం బాబాని వారసత్వాన్ని జ్ఞాపకం చేస్తూనే ఉండాలి. అది స్వీట్ సైలెన్స్ హోమ్ అంటారు పరంధామం. అక్కడ దుఃఖం ఉండదు, అశాంతి ఉండదు, పూర్తిగా శాంతి ఉంటుంది కదా అని బాబా అంటారు. అదే సత్యుగం అనుకోండి, సుఖము ఉంటుంది, శాంతి ఉంటుంది, సంపద కూడా ఉంటుంది, యుద్ధాలు గొడవలు పోట్లాటలు ఏమీ ఉండవు. ఇదే చింతన మీకు ఉండాలి. ఇలా మేము సతో ప్రధానంగా నిజమైన బంగారం లాగా అయితేనే మాకు పదవి లభిస్తుంది. ఈ జ్ఞానం కూడా ఎలాంటిది అంటే ఆత్మకి భోజనం లాంటిది, రుహానీ భోజనము అంటున్నారు. ఉగార్నా చాహియే. కానీ మీరేం చేయాలి? ఈ జ్ఞానం అనేటువంటిది విన్న తర్వాత మళ్ళీ మీకు మీరు మననం చేసుకోవాలి అని బాబా అంటారు. కౌన్సీ ముఖ్య పాయింట్స్ సుని. ఈరోజు బాబా ముఖ్యంగా ఏమేమి చెప్పారు, ఇట్లా మననం చేసుకుంటూ ఉండాలి. యాత్రలు కూడా 2 రకాల, ఆత్మిక యాత్ర, దైహిక యాత్ర అని చెప్పి. అయితే మీకు ఉపయోగపడేది మాత్రం ఆత్మిక యాత్రే ఉపయోగపడుతుంది, దైహిక యాత్ర కాదు కదా అంటారు. భగవాన్ వాచ ఇదే మన్మనా భవ అని.
अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मेरा बाबा शुक्रिया शुक्रिया शुक्रिया। धारणा కోసం ఫస్ట్ పాయింట్, यह विनाश भी शुभ कार्य के लिए है। వినాశనం కూడా శుభకార్యం కోసమే అని బాబా అంటున్నారు. అందుకే మీరు భయపడకూడదు. కళ్యాణకారి బాబా సదా కళ్యాణం యొక్క కార్యమే చేయిస్తారు కదా. ఇదే స్మృతితో సంతోషంగా ఉండాలి అంటున్నారు. సెకండ్ పాయింట్, సదా ఒక్కటే చింతన ఉండాలి. సతో ప్రధానంగా సత్యమైన బంగారంగా ఈ ఉన్నతమైన పదవి పొందాలి అని. ఆత్మిక భోజనం ఏదైతే లభిస్తుందో దాన్ని ఎప్పుడు కూడా మననం చేస్తూ ఉండాలి అంటున్నారు. वरदान, सत्संग द्वारा रूहानी रंग लगाने वाले सदा हर्षित और डबल लाइट भव। సత్సంగం ద్వారా ఆత్మిక రంగును వేసేటువంటి సదా హర్షితంగా డబల్ లైట్గా కండి అంటున్నారు. ఏ పిల్లలైతే బాబాను మనస్ఫూర్తిగా సత్యమైన సాతిగా చేసుకున్నారో వారి యొక్క సాంగత్యము రుహాని సాంగత్యము అనేటువంటిది ఉంటుంది అంటున్నారు. బుద్ధి ద్వారా సత్యమైన బాబా, సత్యమైన శిక్షకుడు, సత్యమైన సద్గురువు యొక్క సాంగత్యం చేయడము అన్ని నిజమైన సత్సంగము అని అనబడుతుంది. సత్సంగంలో ఉన్నప్పుడు సదా హర్షితంగా డబల్ లైట్గా ఉంటారు కదా. किसी भी प्रकार का बोझ అనుభవ नहीं होता. బాబా సేవ చేసేటప్పుడు బాబాతో ఉన్నప్పుడు ఎలాంటి బరువు యొక్క అనుభవం అనేది అవ్వదు. వయసా అనుభవ కర్తే చేసే భర్పూర్ హే, నిండుగా ఉన్నట్లుగా అనుభవం అవుతుంది. సంతోషం యొక్క ఖజానా అనేది తోడు ఉంటుంది అంటున్నారు. జో భీ బాప్ కా హై వహ సబ్ అప్నా హో గయా. ఎప్పుడైతే బాబా వారిగా అయ్యారో బాబావి ఏవైతే ఉన్నాయో అవన్నీ పిల్లలవి కూడా ఉన్నాయి, అధికారులు అయిపోయారు కదా అంటున్నారు అన్నమాట. स्लोगन, अपने मीठे बोल और उमंग उत्साह के सहयोग से दिल शिकस्त को शक्तिवान बनाओ. మీ మధురమైన మాటలు మరియు ఉమంగ ఉత్సాహం యొక్క సహయోగంతో, అంటే మీ మాటల ద్వారా మీరు ఉత్సాహపరచడం ద్వారా నిరుత్సాహంగా పురుషార్థం చేయకుండా నిరుత్సాహం వచ్చేసి ఉన్న వాళ్ళకి కూడా శక్తివంతులుగా చెయ్యండి అని బాబా అన్నారు. నిరుత్సాహితుల్ని కూడా శక్తివంతులుగా చెయ్యండి అంటున్నారు అనమాట. స్వమానము, నేను సత్సంగం ద్వారా ఆత్మిక రంగు వేసుకునే డబల్ లైట్ ఆత్మను, డబల్ లైట్గా ఉండే ఆత్మను. నేను సత్సంగం ద్వారా ఆత్మిక రంగు వేసుకునే డబల్ లైట్గా ఉండే ఆత్మను. సత్సంగము అంటే బాబా సాంగత్యం అనమాట. దాని ద్వారా ఆత్మిక రంగు వేసుకోవడం అంటే బాబా సాంగత్యంలో ఆత్మే ఉండగలుగుతుంది కానీ దేహాభిమానంలో ఉన్న వాళ్ళు ఉండలేరు అనమాట. కాబట్టి ఆత్మ మీద కూడా బాబా రంగు, జ్ఞానం యొక్క పవిత్రత యొక్క రంగు ఆత్మ మీద పడుతుంది అనమాట. ఇట్లా సత్సంగం ద్వారా ఆత్మిక రంగు వేసుకుని డబల్ లైట్ ఆత్మను. అచ్చా, ఏం చెప్పారు బాబా?